నమస్తే, వెల్కమ్ టు జీదాస్ ఛానల్. నేటి వీడియోలో 10వ తరగతి గణితము శ్రేణులు అధ్యాయంలోని ముఖ్యమైన సమస్యల సాధన గురించి నేర్చుకుందాం. శ్రేణులని ఇంగ్లీష్లో ప్రోగ్రెషన్ అంటాం. శ్రేణుల్లో ముఖ్యమైనది అంక శ్రేణి. శ్రేణి అంటే ఒక సంఖ్య జాబితాతో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాని ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపటం వల్ల వస్తూ ఉండే ఆ జాబితాను అంక శ్రేణి అంటాము. మొదటి పదం అనేది మనకు కావలసినటువంటిది, దానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలుపుకోవాలి. మొదటి పదాన్ని ఎప్పుడు కూడా ఏతో సూచిస్తాము, స్థిర సంఖ్యను ఎప్పుడు కూడా డీతో సూచిస్తాము. చూడండి, మొదటి పదం ఏ, తర్వాత మనకు రెండవ పదం రావాలి కదా, ఏదో ఒక స్థిర సంఖ్యతో కలపాలి. ఆ స్థిర సంఖ్యను డి అనుకుంటే రెండవ పదం ఏ ప్లస్ డి అవుతుంది. మన మొదటి పదం ఉదాహరణకు 10 తీసుకుందాం. దానికి ఒక స్థిర సంఖ్యను 5 కలిపితే 15 అవుతుంది. మళ్ళీ మూడవ పదం రావాలంటే మళ్ళీ అదే స్థిర సంఖ్య కలుపుకోవాలి, అప్పుడు 20. నాలుగవ పదం 25, ఐదవ పదం 30. ఈ విధంగా మనం శ్రేణి రాసుపోతే దీనిని అంక శ్రేణి అంటాము. అంక శ్రేణి అంటే ఒక స్థిర పదాన్ని కలపడం కానీ లేదా తీసివేయడం కానీ చేసినట్లయితే వచ్చిన జాబితాని మనము అంక శ్రేణి అంటాం. ఇక్కడ చూడండి, ప్రతి తర్వాత పదం యొక్క భేదం 5 ఉంది. 15లో 10 పోతే 5, 20లో 15 తీసేస్తే 5, 25లో 20 పోతే 5, 30లో 5 పోతే 5. ఈ విధంగా ప్రతి 2 పదాల మధ్య భేదం ఒక స్థిర సంఖ్య 5గా ఉంది. ఈ స్థిర సంఖ్యనే మనము డితో సూచిస్తాము. దాన్నే సామాన్య భేదము లేదా పదాంతరము అంటాము. ఏదైనా ఒక కొత్త పదం మనం ఇక్కడ రాసినాం, 10, 15, 20, 25, 30. మరి ఈ శ్రేణి ఇంతవరకే ఆగిపోతుందా అంటే కాదు. తర్వాత 35 వస్తుంది. ఇది మొదటి పదం, రెండవ పదం, మూడవ పదం, నాలుగవ పదం, ఐదవ పదం, ఆరవ పదం. ఈ విధంగా పదాల సంఖ్య వస్తూనే ఉంటుంది. ఏదైనా మనకు కావలసినటువంటి పదం కావాలంటే దాన్ని చివరి పదం లేదా కావలసిన పదాన్ని ఏఎన్తో సూచిస్తాం. an is equal to a plus n-1 ఇంటూ డితో మనం కనుక్కుంటాం. an అంటే కావలసినటువంటి ఏదైనా పదం. ఉదాహరణ 10వ పదం కావాలనుకోండి, n దగ్గర 10 పెడతాం. is equal to a అంటే ఏనే ప్లస్ ఇక్కడ n దగ్గర 10 -1 ఇంటూ డి. అప్పుడు ఏమవుతుంది, a10 యొక్క పదం 9d అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక శ్రేణిలో తెలవని పదాన్ని కనుక్కోవాలి అంటే ఈ సూత్రాన్ని మనము ఉపయోగించుకుంటాం. ఈ సూత్రం ఏంది? an సూత్రం. ఏదైనా తెలియని పదం కనుక్కోవడానికి ఉపయోగించేటటువంటి సూత్రం an is equal to a plus n-1 ఇంటూ డి. ఈ సూత్రం చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇందులో డి అంటే సామాన్య భేదం లేదా పదాంతరము. చూడండి, మొదటి పదం ఏ, సామాన్య పదం డిగా ఉంటే అంక శ్రేణి యొక్క n-వ పదం an is equal to a plus n-1 ఇంటూ డి. ఇది మనకు కావాల్సినటువంటి an ఫార్ములా. అదేవిధంగా ఒక శ్రేణి తెలిస్తే ఆ శ్రేణి యొక్క పదాల మొత్తం దాన్ని SNతో సూచిస్తాం. ఉదాహరణకు 10 ఒక శ్రేణి తీసుకుందాం. 10, 20, -100 తీసుకున్నాం అంటే చివరి పదం 100. తెలిసినప్పుడు ఈ పదాల మొత్తం కనుక్కోవాలంటే ప్రతిదీ వేసి కూడుకుంటూ వెళ్తే చాలా సమయం తీసుకుంటుంది. అదే మనము SN ఫార్ములా ఉపయోగించుకుంటే మనకు చాలా తొందరగా సమస్య యొక్క సాధన దొరుకుతుంది. SN ఫార్ములా లోపల పదాల మొత్తం SN is equal n/2 ఇంటూ 2a ప్లస్
n-1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఉపయోగించి పదాల యొక్క మొత్తాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ Sn అంటే పదాల మొత్తము, n అంటే ఎన్ని పదాలు ఉన్నాయి, n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ పదాల సంఖ్య, ఏ అంటే మొదటి పదం, డి అంటే సామాన్య భేదము లేదా పదాంతరం. ఈ విధంగా Sn ఫార్ములా తర్వాత An ఫార్ములా రెండు ముఖ్యమైనటువంటి ఫార్ములా గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక మొదటి పదం ఇచ్చి తర్వాత చివరి పదం ఇస్తే ఏ విధంగా పదాల మొత్తం కనుక్కోవాలో ఈ ఫార్ములా ఉపయోగించి చేసుకుంటాం. ఇక్కడ చూడండి Sn ఈజ్ ఈక్వల్ n/2, n అంటే పదాల సంఖ్య ఇంటూ ఏ మొదటి పదం ప్లస్ ఎల్ చివరి పదం. మొదటి పదము చివరి పదం, నాకు ఇప్పుడు ఇక్కడ మొదటి పదం తెలుసు, చివరి పదం తెలుసు, కానీ ఇందులో ఏం తెలియదు, నాకు ఎన్ని పదాలు ఉన్నాయో తెలియదు. ఎన్ని పదాల సంఖ్య తెలిస్తే, పదాల సంఖ్య తెలిస్తే అప్పుడు నేను పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి వీలుంటుంది. ఈ సూత్రాలను ఉపయోగించి వివిధ లెక్కల్ని ఈరోజు మనము సాధించుకుందాము. చూడండి, అభ్యాసం 6.1లో 4వ బిట్ ముఖ్యమైన లెక్కలు ఇవి. క్రింది జాబితాలో ఏవి అంకశ్రేణులు? అంకశ్రేణి అయిన సామాన్య భేదం డీను తర్వాత వచ్చే 3 పదాలను కనుక్కోను. 1వ లెక్క. రైట్, జవాబు చూద్దాం. ఆన్సర్ 1వ లెక్క రాసుకుందాం. ఇక్కడ సమస్య 1, మొదటి పదం 2, 4, 8, 16. మనం ఈ పదాలను ఏ విధంగా చూపిస్తామంటే A1 మొదటి పదం 2, A2 రెండవ పదం 4, A3 8, A4 16. ఇది అంకశ్రేణి కావాలంటే ప్రతి 2 పదాల యొక్క భేదం స్థిరంగా ఉండాలి, అంటే పదాంతరం డి అనేది స్థిరంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మొట్టమొదట డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత ఇచ్చిన లెక్క ప్రకారము 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇట్లా 2 పోతే 2. సో ఇది సమీకరణం 1 అనుకోండి, లేదా విలువ 1 అనుకుందాం. నెక్స్ట్ 2 పదాల మధ్య డి ఈజ్ ఈక్వల్ A3 మైనస్ A2. చూడండి, ఏ 2 పదాలైనా సరే ఫస్ట్ ఈ 2 పదాలను తీసుకుంటున్నా, నెక్స్ట్ ఈ 2 పదాలు, ఇది A3 A2. సో A3 మైనస్ A2, A3 అంటే ఎంత 8 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు A4 పదంలోకి వెళ్ళి A3. ఇక్కడ A4 పదం ఎంత చూడండి, A4 పదం 16. సో 16 ప్రతిక్షేపించుకుందాం. మైనస్ A3 అంటే 8, 16లో 8 పోతే 8. ఇది 3వది. అంటే ఏమైంది, సమీకరణం 1 2కు సమానమైంది, కానీ 3వ సమీకరణం సమానము కాలేదు. కాబట్టి ఇది అంకశ్రేణి కాదు. ఎందుకు అంటే పదాంతరం సామాన్య భేదము స్థిరంగా రాలేదు, కాబట్టి అంకశ్రేణి కాదు. ఈ విధంగా మనము ఇచ్చిన శ్రేణిని అంకశ్రేణినా కాదా అని నిర్ణయం చేయాలంటే అన్ని పదాలు A1 A2 A3 A4ని తీసుకొని ప్రతి పదం యొక్క సామాన్య భేదాన్ని కనుక్కున్నప్పుడు అవి స్థిరంగా రావాలి. ఒకటేమో 2 వచ్చింది, ఇంకోటి రెండవది కూడా 2 వచ్చింది, కానీ 3వది 8 వచ్చింది. అంటే సామాన్య భేదం
మొత్తం కూడా ఒకే విధంగా లేదు, కాబట్టి ఇచ్చిన శ్రేణి అంక శ్రేణి కాదు. ఇప్పుడు రెండవ లెక్కను చూద్దాం. ఇందులో శ్రేణిలో మొదటి పదం ఏ ఈజ్. ఇప్పుడు రెండవ లెక్కను చూద్దాం. రెండవ లెక్క చూడండి, 2 5/2 3 7/2. ఇందులో A1 2, A2 5/2, A3 3, A4 7/2. ఈ 4 పదాలు ఇచ్చిండు కాబట్టి 4 పదాల యొక్క సామాన్య భేదం ఎంత వస్తుందో చూసుకుందాం. ఫస్ట్ D1 వేసుకుందాం. D1 అంటే మొదటి 2 పదాల భేదం. D1 ఈజ్ ఈక్వల్ A2 మైనస్ A1. A2 ఎంత ఉంది ఇక్కడ చూడండి, A2 5/2 మైనస్ A1 2. ఇక్కడ భిన్నంలో లేదు కాబట్టి ఏం లేకపోతే 1. ఈ రెండింటిని కూడా అడ్డగుణాకారం చేద్దాం. ఫస్ట్ 5 × 1 5 ఎక్కం 5 మైనస్ ఈ రెండింటిని 2 × 2 2 రెంట్ల 4 హారాల లబ్ధం 2 ఎక్కం 2. లవంలో 5 మైనస్ 4 1/2. ఇది D1. నెక్స్ట్ D2 అనుకుందాం. D2 అంటే తర్వాత పదం A3లోకి వెళ్ళి A2ను తీసేద్దాం. A3 3 మైనస్ 5/2. ఇక్కడ హారంలో ఏం లేదు కాబట్టి 1గా తీసుకుందాం. భిన్నాల అడ్డగుణాకారం 3 × 2 ఇది 3 రెంట్ల 6 మైనస్ నెక్స్ట్ 5 ఎక్కం 5 బై 1 2 2 6లో 5 పోతే 1/2. ఇది కూడా 1/2 వచ్చింది. నెక్స్ట్ D3 చూద్దాం. D3 అంటే తర్వాత ఇవి 2 పదాలు ఏముంది ఇక్కడ, A4 మైనస్ A3. A4 ఎంత 7/2 మైనస్ 3. హారంలో మళ్ళీ 1 అడ్డగుణాకారంగా తీసుకుంటే 7 ఎక్కం 7 మైనస్ 3 రెంట్ల 6/2 ఈజ్ ఈక్వల్ టు 7 6 పోతే 1/2. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు, D1 D2 D3 D4 సేమ్ వచ్చినాయి. D1 ఈజ్ ఈక్వల్ D2 ఈజ్ ఈక్వల్ D3. దేర్ఫోర్ ఇది అంకశ్రేణిని ఇంగ్లీష్లో షార్ట్కట్గా AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇది ఒక అంకశ్రేణి. నెక్స్ట్ ఏమంటున్నాడు, తర్వాత వచ్చే 3 పదాలు కనుక్కోవాలి. అంకశ్రేణి అయితేనే తర్వాత వచ్చే 3 పదాలు కనుక్కుంటాం. అంకశ్రేణి కానట్లయితే అంతకే వదిలేస్తాం. ఇది అంకశ్రేణి అయింది కాబట్టి తర్వాత వచ్చే 3 పదాలు, ఎన్ని పదాలు ఇచ్చిండు మనకు, A1 ఇచ్చిండు, A2 A3 A4. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నేను, A5 A6 A7. ఈ 3 పదాలను నేను కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో A అంటే A ఈజ్ ఈక్వల్ టు 2. ఇందాక D కనుక్కున్నాను. D ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/2. 4 పదాలు ఇచ్చిండు కాబట్టి నాకు కావాల్సిన పదం ఏంటి అంటే A5. A5 యొక్క సూత్రం ఏంటి, A + 4D. దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే 2 + 4. D దగ్గర 1/2ను ప్రతిక్షేపించుకుంటున్నా. హారం లేకపోతే 4లో 1 గుణాకారం చేయాలి కాబట్టి లవం హారం 4 ఎక్కం 4/2 క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 2 రెంట్ల 4. సో
ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, 2 ప్లస్ ఇక్కడ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో తర్వాత ఉండే ఒక పదం 4. నెక్స్ట్ A6 యొక్క సూత్రం A ప్లస్ 5D. ఏ అంటే 2, ఇక్కడ మొదటి పదాన్ని ఏ అంటాం, ప్లస్ 5 ఇంటూ డి అంటే 1/2, 5 ప్లస్ 5/2. ఇక్కడ 2, 5 క్యాన్సిల్ కాదు కాబట్టి భిన్నాల అడ్డగుణాకారం చేసుకుంటే 2 2 4, 5/5, 2/2 ఈజ్ ఈక్వల్ టు 9/2. ఇది A6 పదం. నెక్స్ట్ మూడో లాస్ట్ పదం A7 యొక్క సూత్రం A ప్లస్ 6D. ఇవి నోటికి రావాలండి మొత్తము. ఏ అంటే ఎంత, మొదటి పదం A ప్లస్ 6 ఇంటూ D 1/2. ఏ అంటే ఇక్కడ 2 ప్లస్ 6/6/2. మళ్ళీ భిన్నాల ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఓకే భిన్నాలు అవసరం లేదు. 2/2 2 6. సో 2 ప్లస్ 3 5. ఇది కొత్తగా కనుక్కోవాల్సినటువంటి A7 పదం. ఇది A7. ఈ విధంగా మనము అడిగినటువంటి 3 పదాలు కనుక్కున్నాం. అంకశ్రేణినా కాదా అని కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మూడవ లెక్క. మూడవ లెక్కలు కూడా 4 పదాలు ఇచ్చిండు కాబట్టి 4 పదాలని A1 A2 A3 A4 అనుకుందాం. ప్రతి 2 పదాల మధ్య సామాన్య భేదం స్థిరంగా ఉందో చూద్దాం. పదాంతరం ఒకటే రావాలి. ఫస్ట్ D1 అనుకుంటే A2 మైనస్ A1. A2 ఎంత ఉంది చూడండి, -3.2. A2 రాసుకున్నా కాబట్టి నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ A1 కూడా మళ్ళీ -1.2. చూడండి 2 మైనస్ వస్తున్నాయి కాబట్టి ఒకదానికి మనము బ్రాకెట్ పెట్టుకోవాలి. చాలా సందర్భాల లోపల ఒక మైనస్ పెడతారు, ఇడుస్తారు. అది చాలా సమస్య తప్పుగా పోతుంది. -3.2. ఈ 2 మైనస్ గుణాకారం చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. ఇక్కడ 3.2 1.2లో 3.2 పెద్దది కాబట్టి 3.2 1.2. ఇప్పుడు కూడాలన్నా తీసివేత చేయాలన్నా అది నిర్ణయించుకోవాలి. 3.2కు మైనస్ ఉంది, 1.2కు ప్లస్ ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసివేత చేయాలి. 2 పోతే 0, 3 పోతే 2, 2.0. ఈ రెండిట్లో మరి ఏది ఎక్కువ విలువ ఉంది? 3.2 ఎక్కువ కాబట్టి మైనస్. ఇది D1. నెక్స్ట్ D2 చూసుకుందాం. D2 విలువ కనుక్కుందాం. D2 అంటే A3 మైనస్ A2. A3 విలువ -5.2 మైనస్ A2 విలువ మళ్ళీ -3.2. 2 మైనస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి బ్రాకెట్ -5.2. ఇక్కడ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. చూడండి 2 మైనస్లు ఒక ప్లస్గా మారిపోయినాయి. ఇక్కడ మళ్ళీ 5.2 పెద్దది, 3.2 చిన్నది. 5.2కు మైనస్ ఉంది, 3.2కు ప్లస్ ఉంది కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండే తీసివేత చేయాలి. 5.2 మైనస్ 3.2
2లో 2 పోతే 0, 5లో 3 పోతే 2. సో ఇక్కడ కూడా మనకు 2.0 వచ్చింది. మైనస్ పెద్ద ఉంది కాబట్టి మైనస్. ఇది D2 విలువ. నెక్స్ట్ D3 కనుక్కుందాం. D3 ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. A4 ఏమో -7.2, మైనస్కు మైనస్. A3 ఎంత ఉంది? -5.2. మళ్ళీ 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి దానికి బ్రాకెట్. -7.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి తీసివేత చేయాలి. 7.2లోకి వెళ్ళి 5.2ను తీసివేద్దాం. 2లో 2 పోతే 0, దశాంశానికి దశాంశం. 7లో 5 పోతే 2. సో 2.0. దీనికి మైనస్ పెద్ద ఉంది కాబట్టి మైనస్. ఇది D3. దేర్ఫోర్ D1 ఈజ్ ఈక్వల్ D2 ఈజ్ ఈక్వల్ D3 అవుతుంది. అంటే సామాన్య భేదం అన్ని పదాల మధ్య స్థిరంగా ఉంది, పదాంతరం సమానంగా ఉంది. కావున ఇది ఒక అంకశ్రేణి. ఇది ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ విధంగా మనం అంకశ్రేణి కాదా అనేటువంటి విషయాన్ని మనము చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనము 3 పదాలని కనుక్కోవాల్సి ఉంటుంది. డి ఎంత వచ్చిందో గుర్తుపెట్టుకోవాలి. డి ఎంత? -2. 2.0 అన్నా 2 అన్నా ఒకటే. A ఈజ్ ఈక్వల్ టు -1.2. D ఈజ్ ఈక్వల్ టు -2.0. సో 4 పదాలు ఇచ్చిండు కాబట్టి నేను కనుక్కోవాల్సింది 5వ పదం. A5 యొక్క సూత్రం A ప్లస్ 4D. A అంటే -1.2 ప్లస్ 4. D అంటే -2.0 -1.2 అలాగే పెడతాం. ఇక్కడ ఈ 4ను 2ను 2.0ని ఇంటూ చేయాలి. అయితే ఇక్కడ కూడా మనకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్, -4 0 0, పాయింట్కు పాయింట్, 4 2 8. సో నాకు ఎంత వచ్చింది చూడండి, 1.2 ఉంది, తర్వాత 8.0. ఈ రెండింటిని కూడాలన్నా తీసివేత చేయాలన్నా 1.2కు మైనసే, దీనికి కూడా మైనసే. 2 ఒకే గుర్తులు కాబట్టి కలపాలి. 2కు 2, పాయింట్కు పాయింట్, 1 8 9, మైనస్ ఉంది కాబట్టి -9.2. అదేవిధంగా A6 పదం. A6 యొక్క సూత్రం A ప్లస్ 5D. ఏ అంటే -1.2. ఈ ఏ అనేది ఎక్కడుంది? ఇది ప్లస్ 5 స్థిర సంఖ్య గుణిజం D -2.0. సేమ్ పైదారికి చేయాలి. -1.2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 0 0, 5 2 10, ఒక దశాంశం తర్వాత కాబట్టి 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి కలుపుకోవాలి. సో -11.2. లాస్ట్ వన్ A7 యొక్క సూత్రం A ప్లస్ 6D. A -1.2 ప్లస్ 6 ఇంటూ -2.0, -1.2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 0 0, 6 2 12, ఒక దశాంశం తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్. ఇవి 2 కలుపుకుంటే -13.2. ఇది A7. ఇది A7. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి అంక శ్రేణిని
అంకశ్రేణియా కాదా అని కనుక్కోవడానికి ఈ పదాల యొక్క మధ్య సామాన్య భేదాన్ని కనుక్కొని తర్వాత ఏ ఫైవ్ యొక్క సూత్రం a+4d, a6 యొక్క సూత్రం a+5d, a7 యొక్క సూత్రం a+6d వేసి అవసరమైనటువంటి పదాలని ఈ విధంగా మనము కనుక్కోవాలి. నెక్స్ట్ తర్వాత మనకు 4వ లెక్క -10, -6, -2, 2 డాష్ 4 పదాలు ఇచ్చిండు. ఇది a1, a2, a3, a4 రాసుకున్నాం. సేమ్ మళ్ళీ a1, d1 కనుక్కోవాలి. వీటి మధ్య సామాన్య భేదం అంకశ్రేణి కాదా అని నిర్ణయించడానికి d1, యాక్చువల్గా అయితే d1 రాయకుండా dనే రాస్తాం, కాకపోతే మనం గుర్తుంచుకోవడానికి d1 రాస్తున్నాం. d1 అంటే రెండవ పదం మైనస్ మొదటి పదం. మొదటి పదం a2 ఇదిగో -6. నెక్స్ట్ మైనస్కు మైనస్. a1 అంటే మళ్ళీ -10. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, బ్రాకెట్ పెట్టుకోవాలి. బ్రాకెట్ పెట్టుకోవాలంటే ఇంటూ చేసుకోవాలి. -6, ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10. ఒకటి మైనస్, ఒకటి ప్లస్, రెండు విజాతి గుర్తులు కాబట్టి తీసివేయాలి. 10 ఇట్లా ఆరిపోతే 4. 10 ఎక్కువ ఉంది కాబట్టి 4 ప్లస్ వస్తుంది. నెక్స్ట్ d2 కనుక్కుందాం. d2 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. a3 ఇగో ఇక్కడ ఉంది. a3 ఎంత -2 మైనస్ a2 అంటే మళ్ళీ -6, మళ్ళీ -6. రెండు మైనస్ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఒకటి మైనస్, ఒకటి ప్లస్ తీసివేత చేయాలి. 6 ఇట్లా 2 పోతే 4. చూడండి, ఇక్కడ కూడా 4 వచ్చింది, ఇక్కడ కూడా 4 వచ్చింది. ఇంకోటి కనుక్కుందాం. d3 ఈజ్ ఈక్వల్ టు a4 మైనస్ a3. a4 ఇక్కడ a4 2 మైనస్ ఆఫ్ a3 -2. సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఇది ఎంత అవుతుందంటే 4. సో నాకు ఏమొచ్చింది, d1 కూడా 4 వచ్చింది, d2 కూడా 4 వచ్చింది, d3 కూడా 4 వచ్చింది. అంటే సామాన్య భేదం ఒకే విధంగా ఉంది కాబట్టి ఇది ఒక అంకశ్రేణి. అంకశ్రేణి అవుతుంది. తర్వాత వచ్చేటటువంటి 3 పదాలను ఇప్పుడు మనము కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, a ఈజ్ ఈక్వల్ టు -10, d ఈజ్ ఈక్వల్ టు 4. 4 పదాలు ఇచ్చిండు కాబట్టి నేను 5వ పదం కనుక్కోవాలి. a5 యొక్క సూత్రం a+4d. a అంటే -10 ప్లస్ 4 ఇంటూ 4 -10. 4 ఇక్కడ 4 ఇంటూ కాబట్టి 4 16. ఇక్కడ ఒకటి మైనస్ ఉంది, ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది. విజాతి గుర్తులు తీసేయాలి. 16 ఇట్లా 10 పోతే 6. నెక్స్ట్ తర్వాత a6 యొక్క సూత్రం a+5d. a అంటే -10 ప్లస్ 5, d అంటే చూడండి ఎంత ఉంది ఇక్కడ 4. బ్రాకెట్ 4. బ్రాకెట్ అంటే ఇంటూ -10 5 4 అంటే 5 4 20.
చూడండి 5 4 గుణాకారంలో ఉన్నాయి. 5 4 20. 20లో 10 పోతే 10. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి తీసివేత చేయాలి. ఇది A6, ఇది A5, నెక్స్ట్ A7. A7 యొక్క సూత్రం A ప్లస్ 6D. A అంటే -10, 6D అంటే 4. -10 6 4 24. గుణాకారం చేయాలి 6 4. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ మళ్ళీ తీసేత. 24లో 10 పోతే 14. ఇది A7. ఈ విధంగా తర్వాత వచ్చేటటువంటి 3 పదాలను మనము కనుక్కున్నాను. ఇక్కడ A7, అవసరం ఉన్న ఇట్లా బాక్స్ కొట్టుకుంటే ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 3 పదాలు నేను సాధించుకున్నాను. ఐదవ లెక్క 3, 3 + √2, 3 + 2√2, 3 + 3√2 అనే 4 పదాలు ఇచ్చిండ్రు. ఇందులో A1 3 అవుతుంది, A2 3 + √2, A3 3 + 2√2, A4 3 + 3√2. ఇది అంకశ్రేణి అవుతుందా కాదా అని గుర్తుపట్టాలంటే మళ్ళీ మనం అదే పద్ధతి, ప్రతి 2 పదాల యొక్క భేదం, అదే పదాంతరం లేదా సామాన్య భేదం డీని కనుక్కోవాలి. సో మొట్టమొదట D1 కనుక్కుందాం. D1 = మొదటి 2 పదాలు A2 - A1, A2 3 + √2 మైనస్ ఇది A2 పదం, A1 అంటే 3. సో ఇక్కడ -3 + 3 క్యాన్సల్, మిగిలింది √2. సో D1 = √2 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు D2 కనుక్కుందాం. A3 - A2. ఇక్కడ A3నేమో 3 + 2√2 మైనస్ A2 యొక్క విలువ 3 + √2. ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టాలంటే 2 పదాలు ఉన్నాయి కాబట్టి. ఈ మైనస్ రెండింటికి వర్తిస్తుంది. 2√2 -3 -√2. ఇక్కడ +3 -3 క్యాన్సల్, మిగిలినది 2√2 -√2. చూడండి ఇక్కడ ఈ 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాల లోపల ఏ విధంగా రాస్తా అంటే 2√2 ఇది మైనస్, దీనికి గుణిజం ఏం లేకపోతే 1 × √2 అని అర్థం. ఇదేమో ప్లస్లో ఉంది, ఇదేమో మైనస్లో ఉంది. సో తీసేది చేయాలి. 2√2లో 1√2 పోతే 1√2. 1√2 అంటే √2నే. కాబట్టి D2 కూడా అంతే వచ్చింది. నెక్స్ట్ D3 కనుక్కుందాం. D3 = A4 - A3. A4 అంటే 3 + 3√2 మైనస్ A3 3 + 2√2. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కాబట్టి దీనికి మనము బ్రాకెట్ పెట్టుకోవాలి.
3 ప్లస్ 3 రూట్ 2 మైనస్ రూట్ 3, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 రూట్ 2 అవుతుంది. మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 క్యాన్సల్. మిగిలింది ఏంటంటే 3 రూట్ 2 మైనస్ 2 రూట్ 2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి తీసి చేయాలి. 3లో 2 పోతే 1, రూట్ 2 అదే విధంగా ఉంటుంది. 1 రూట్ 2 అంటే రూట్ 2. therefore d1 is equal to d2 is equal to d3. అన్ని పదాల యొక్క సామాన్య భేదం సమానంగా ఉంది కాబట్టి ఇది ఒక అంక శ్రేణి. ఇది ఒక అంక శ్రేణి. ఇప్పుడు తర్వాత వచ్చే 3 పదాలను కనుక్కోవాలి. ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. 1 2 3 4 పదాలు ఉన్నాయి కాబట్టి కనుక్కోవలసింది A5 యొక్క సూత్రం A ప్లస్ 4D, ఇది రావాలి. ఏ అంటే 3 ప్లస్ 4 రూట్ 2, ఇది 4వ పదం, సారీ 5వ పదం. నెక్స్ట్ A6, A ప్లస్ 5D, ఏ అంటే 3 ప్లస్ 5, డి అంటే రూట్ 2. ఇక్కడ సూక్ష్మీకరణ చేయడానికి రాదు, ఎందుకంటే ఇది కరణీయ సంఖ్యలు. A7, A ప్లస్ 6D, ఏ అంటే 3 ప్లస్ 6 రూట్ 2. ఈ విధంగా మనకు మిగిలిన 3 పదాలు మనం కనుక్కున్నాం. ఇక్కడ 5వ పదం, ఇది 6వ పదం, ఇది 7వ పదం. తర్వాత 6వ లెక్క చూసుకుందాం.